నిరంకుశ చట్టాలను రోజు రోజుకి ముందుకు తీసుకొస్తూ ఉంది. దేశంలో 22 కోట్ల మంది పేదలకి ఆహారాన్ని అందించేటువంటి ఉపాధి హామీ హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు జీరామ్జీ పథకాన్ని తీసుకొచ్చింది. మోసపూరితంగా వ్యవహరిస్తుంది. 125 రోజులు చేశామని వాస్తవానికి నిధులన్నీ తగ్గించేశారు. ఆ చట్టాన్ని నీరుగార్చి గ్రామీణ పేదల్ని పస్తులు ఉండేటందుకు నూతన చట్టాన్ని తీసుకొచ్చారని చెప్పక తప్పదు. ఆ చట్టానికి వ్యతిరేకంగా అట్లాగే కార్మికులు 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉండగానే ఆ లేబర్ కోడ్ని అమలుకి కూడా ఈ రోజున నోటిఫికేషన్ ఇచ్చింది. అందువల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పట్టణాల్లో ఉండేటువంటి కార్మికులకి, గ్రామాల్లోకి ఉండేటువంటి వ్యవసాయ కార్మికులకి, పేద రైతులకి హక్కులు లేకుండా చేసింది ప్రభుత్వం. అందుకని హక్కుల్ని కాపాడుకోవటం కోసం ఈ నెల 16వ తారీఖున గ్రామాన ప్రచారం నిర్వహించి మండల కేంద్రాల్లో, గ్రామాల్లో, గ్రామ సచివాలయ నిరసన ప్రదర్శనలు చేయాలని చెప్పి మా సంయుక్త కిసాన్ మోర్చా, ట్రేడ్ యూనియన్ల జాయింట్ యాక్షన్ కమిటీ, వ్యవసాయ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నిర్ణయించింది. అదేవిధంగా మన రాష్ట్రంలో అంతకంటే నిర్బంధపూరితమైనటువంటి పద్ధతిలో వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం 25 లక్షల ఎకరాలు భూ బ్యాంకుని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఆఖరికి కార్పొరేట్ కంపెనీలకి 99 పైసలకి ఎకరం భూమి ఇస్తే మీకు నష్టం ఏంటని చెప్పి లోకేష్ గారు నిన్న విశాఖపట్నంలో మాట్లాడటం అంటే ఈ ఆస్తుల్ని కార్పొరేట్లకు కట్టబెట్టడానికి ఎంత తయారవుతున్నారో కాదు. ఇది అన్యాయమైన అడిగినటువంటి నాయకుల మీద, కార్యకర్తల మీద కేసులు పెట్టడమే కాకుండా అనకాపల్లి జిల్లా రైతు సంఘ కార్యదర్శిగా ఉన్నటువంటి అప్పలరాజు మీద దుర్మార్గమైనటువంటి పద్ధతిలో పీడీ చట్టాన్ని ఇచ్చేసి జైల్లో, విశాఖ జైలుకి తరలించారు. ఇప్పటి వరకు భార్యను కూడా కలుసుకోవడానికి అనుమతి ఇవ్వనటువంటి స్థితి. వాస్తవంగా ఆయన మీద పెట్టిన నేరాలలో 13 కోర్టు పోలీసు వారు సాక్ష్యాలు ఇవ్వని విత్డ్రా చేసుకున్నారు. 4 కేసులు కోర్టు కొట్టేసింది. 3 కేసులు శోభనాశ్వరరావు అక్కడ పర్యటన చేస్తుంటే ఆయన అరెస్ట్ చేసిన సందర్భంగా పెట్టిన కేసులు. ఆ కేసుల్ని ఇప్పటికి ఇన్వెస్టిగేషన్లో ఉన్నామని రాశారు, కానీ ఛార్జ్షీట్ కూడా పెట్టలేదు. అంటే ఇంకా అనేక ప్రాంతాల్లో, నెల్లూరులో కానీ, ఖరీడ్లో కానీ మీరు చూశారు. అట్లాగే పాడేరులో కానీ, రంపచోడవరం కానీ ఎక్కడ భూములు లాక్కోవడానికి వ్యతిరేకంగా ప్రజలు భూములు ఇవ్వమంటే అక్కడల్లా నిర్బంధాలను ప్రయోగిస్తున్నారు, అరెస్టులను ప్రయోగిస్తున్నారు, అక్రమ కేసులు బనాయిస్తున్నారు. అందుకని దీని నిరసనగా 12వ తారీఖున అన్ని రాష్ట్రమంతటా అన్ని జిల్లా కలెక్టర్ల కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించి మెమోరాండాలు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. 13, 14, 15 తారీఖుల్లో పండగ రోజుల్లో ఈ చట్టాల కాపీల్ని ఇందులో వేసి భోగి మంటల్లో దగ్ధం చేయాలని నిర్ణయించాం. దానికి ఈ అన్ని సంఘాలు, రైతు సంఘాలు, ట్రేడ్ యూనియన్లు, వ్యవసాయ కార్మిక సంఘాలు, మిగతా సంఘాలను కూడా మద్దతు కోరుతూ ఉన్నాం. మీ పత్రికా విలేకరులు కూడా దీనికి సంపూర్ణ మద్దతు ఇస్తారని ఆశిస్తూ ఉన్నాం. వై కేశవరావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం.